Hi, this is S.K. Jamal Basha. I am the faculty of English. I had a 7 years experience in coaching centers, and I had a 10 years of experience in D.Ed college and school journal also. So today I am going to be explanation especially about the DSC point of view. I think most of the students DSC point of view, they are afraid of to be English. Why? Because non-English students can prepare to be English. That's why they are afraid. But it is not good to afraid the English. English is very easy, but preparation planning is important. But most of the students, grammar means they are only prepared for the grammar materials. But those are preparing the materials that were not useful for you. Best to listen to prepare your grammar class, grammar notes for your own. It is better for use that one. I think somebody just they can purchase the books in some bookshops, grammar book. Those are to be purchased the books. దట్ ఈస్ నాట్ యూస్ఫుల్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చాలామంది విద్యార్థులు ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతుంటారో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ అంటే భయంతో రకరకాల సిరీస్ ఎస్ అండ్ ఎస్ అని చెప్పేసి ఇలాంటి నాట్ ఓన్లీ ఎస్ చాలా కే అని చెప్పేసి అను పబ్లికేషన్ అని చెప్పేసి ఇలాంటి బుక్స్ కొని మరీ కొంతమంది ఇంకా డీప్ కోసం అని చెప్పి మార్టిన్ అని చెప్పేసి ఇలాంటి బుక్స్ కొని ప్రిపేర్ అవుతుంటారమ్మా. ఇలా బుక్స్ కొని ఇంగ్లీష్ ప్రిపేర్ కావడం, బుక్స్ కొంటారు, తెచ్చుకుంటారు, ఇంటి దగ్గరికి తెచ్చుకున్న తర్వాత దానికి అర్థం కాక దాన్ని పక్కన పెడతారు. ఎందుకంటే అది నాన్ ఇంగ్లీష్ వాళ్ళు కాబట్టి మీకు అది చాలా భయం కలిగిస్తుందమ్మా. ఇంగ్లీష్ కూడా ఈజీగా ప్రిపేర్ కావచ్చు. అందరూ డిఎస్సి అనగానే ఏం ప్రిపేర్ అవుతారంటే మీ మెటీరియల్స్ ఇచ్చినది వచ్చేసి వొకాబులరీ ఇస్తాడు, గ్రామర్ ఇస్తున్నాడు, దాని తర్వాత వచ్చేసి లాంగ్వేజ్ ఫంక్షన్స్ అని ఇప్పుడు కొత్తగా తీసుకురావడం జరిగిందమ్మా. అయితే ఈ గ్రామర్ ప్రిపరేషన్లో మీరు కేవలం మెటీరియల్స్ మాత్రమే చూసుకుంటే సరిపోదు. బట్ మీరు మెటీరియల్ కొనండి, తప్పు కాదనను, కానీ ఆ మెటీరియల్లో టెక్స్ట్ బుక్ని కవర్ చేశారా లేదా చూడాలి. ఈరోజు మా యొక్క ఈ మేఘనా కోచింగ్ సెంటర్ ఈ ఆన్లైన్ క్లాస్లో మేము మీకు ఇచ్చేది వచ్చేసి ఇక్కడ గ్రామర్ చెప్తాం. బట్ ఎలా చెప్తాం? టెక్స్ట్ బుక్ రిలేటెడ్గా చెప్తాం. ఫర్ సపోజ్ గ్రామర్ టాపిక్ తీసుకుంటే మనం జనరల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకుందాం అనుకుందాం. జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే ఒక గ్రామర్ టాపిక్ తీసుకుంటే ఎంతసేపు ఉన్నా కూడా ఆ మెటీరియల్లో ఉన్న ఆ మెటీరియల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ప్రిపేర్ అవుతుంటారు. బట్ ఆ ప్రిపరేషన్లోని ఒక చిన్న చేంజ్ చేసుకోమంటున్నాను. ఫర్ సపోజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ ప్రిపేర్ అవుతున్నాను. ఈ నౌన్ అనే ఈ టాపిక్ టెక్స్ట్ బుక్లో 3rd క్లాస్లో ఎక్కడ ఉంది, 4th ఎక్కడ ఉంది, లాంటి 5th ఉందా, 8th ఉందా, టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. బట్ మీరు ఎంతసేపు ఉన్నా కూడా ఈనాడు కాలంలో వచ్చిన పేపరు, సాక్షి కాలంలో వచ్చిన పేపరు, ప్రీవియస్ పేపర్స్ అని చెప్పేసి అవి మాత్రమే ప్రాక్టీస్ చేస్తూ టెక్స్ట్ బుక్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో టెక్స్ట్ బుక్ అనేసరికి ఇప్పుడు మీకు చాలామందికి ఒక భయం ఉంటుంది, టెక్స్ట్ బుక్ ఓల్డ్ ప్రిపేర్ కావాలా, న్యూ ప్రిపేర్ కావాలా అని చెప్పేసి. బట్ గ్రామర్ వరకు వచ్చేసమ్మా ఓల్డ్ అయినా న్యూ అయినా మొత్తం ఒకటిగానే ఉంటుంది. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ మా మేఘనా కోచింగ్ సెంటర్లో నా ఆన్లైన్ క్లాసెస్కి నేను గ్రామర్ చెప్తాను. బట్ ఎలా చెప్తాను? చెప్పే టాపిక్ ఫర్ సపోజ్ నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్తున్నానంటే ఈ నౌన్ గురించి చెప్తున్నానంటే నౌన్ జనరల్గా డెఫినేషన్ తెలుసు, నౌన్ డెఫినేషన్ తెలుసు. బట్ నౌన్ డెఫినేషన్ తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపులే మనం ప్రాక్టీస్ చేస్తే, అది కూడా ఎందుకు అక్కడే చేయమంటున్నాను, లాస్ట్ డిఎస్సిలో మనకి చూస్తే గిన ప్రతి ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈజ్గా బిట్ ఫ్రేమింగ్ టెక్స్ట్ బుక్ బిట్ ఫ్రేమింగే జరిగింది కాబట్టి ఆ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తానమ్మా. మీరు చాలా ఆన్లైన్ క్లాసెస్లో అందరు చెప్పినట్టు నేను కూడా చెప్తున్నానమ్మా, గ్రామర్ డెఫినేషన్లు ఇస్తాను. బట్ ఇక్కడ ఏంటిది అంటే డెఫినేషన్తో పాటు ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ నేను టెక్స్ట్ బుక్ రిలేటెడ్గా ఇస్తాను. అయితే లాస్ట్ డిఎస్సికి లాస్ట్ డిఎస్సి బిఫోర్ డిఎస్ఎస్ చూస్తే ఓన్లీ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్లో నౌన్ ఐడెంటిఫికేషను, ప్రనౌన్ ఐడెంటిఫికేషను, వర్బ్ ఐడెంటిఫికేషన్ అడిగేవాడు. బట్ ఇప్పుడు కమ్యూనికేషన్ లెవెల్లో గ్రామర్ నేర్చుకోవాలి అంటే డెఫినేషన్ బేస్గా వాడు 4 ఆప్షన్స్ ఇచ్చి వాళ్ళకి ఇన్నర్ మీనింగ్స్ అడగడం జరుగుతుంది. ఈ ఇన్నర్ మీనింగ్స్ని పట్టుకొని మనం ఇక్కడ ప్రిపరేషన్ అంటూ చేయాలి. అది ఏంటిది, క్వశ్చన్ పేపర్ సిలబస్ ఎలా ఉంది, ఎస్జిటి వాళ్ళకి ఎలా ఉంది, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎలా ఉంది, వాటి గురించి డిస్కస్ చేస్తాను. దానితో పాటే నాకు డిఎడ్ కాలేజ్ అనుభవం ఉందమ్మా. ఆ అనుభవంతో నేను ఒక మెథడాలజీ గురించి చెప్తాను. ఇక్కడ మెథడాలజీ ఒక బుక్ కూడా రాస్తున్నాను. నేను మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఎవరైతే మా ఆన్లైన్ క్లాస్ విన్న వాళ్ళకి అందరికీ మీకేం టెన్షన్ లేదు. మీరు ఆన్లైన్ క్లాస్ విన్న తర్వాత మీకు మెటీరియల్ మేము ప్రొవైడ్ చేస్తాము. అయితే ఇప్పుడు మెథడాలజీ గురించి నేను మాట్లాడాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బ్రాడ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓల్డ్ మెథడే పెట్టున్నాడు, బట్ స్టూడెంట్కి ఒక కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్కి తీసుకు
తీసుకొచ్చాడు. ఆ కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఓల్డ్ మెథడ్ ప్రిపేర్ కావాలా, న్యూ మెథడ్ ప్రిపేర్ కావాలని చెప్పేసి అందరికీ తర్జన భర్జన అవుతున్నారు. దానికి టెన్షన్ ఏం లేదమ్మా. ఓల్డ్ న్యూ మెథడ్ని రెండు కంపారిజన్గా చేస్తూ నేను క్లాస్ చెప్పడం అనేది జరుగుతుందమ్మా. సో మీరు దయచేసి అర్థం చేసుకొని ఓపికగా క్లాస్ వింటే బాగుంటుందమ్మా. ఎస్, ఓకే. ఇప్పుడు వొకాబులరీ డిస్కషన్లో ఈ వొకాబులరీ ప్రిపరేషన్కి మనకిచ్చిన సిలబస్ ప్రకారము యాజ్ ఫర్ ఎగ్జిట్ సిలబస్ సినానిమ్స్, ఆంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, స్పెల్లింగ్, వర్డ్ ఫార్మేషన్, phrasal verbs. These are the 6 very important in examination. Synonyms. I think synonyms means, you know that one meaning. I think Telugulo చెప్తారు దీనికి పర్యాయ పదాలని. But in English, synonyms are most important. But how to preparation this is? Then ఎలా ప్రిపేర్ కావాలి? What are the books we search for to be synonyms? Don't be search out too much of. Just have to be refer the test books. These textbooks, old textbooks, old 3 to 10th class, new textbook 1st class to 7th class. 1st class to 7th class. Why? Because today only 7th class new textbooks also government introduced already in market published already this book. So 3rd to 10th class synonyms and 1 to 7th class synonyms. These are the new textbook and old textbook. I think most of the students synonyms means they are referred to be dictionaries, but dictionary reference very useful for the bank coaching students, but it is not useful for the DSC students as well as police. Why? Because just you have to refer police model papers. I think every model paper synonyms and antonyms related to the textbook only. But police students, they refer to be dictionaries and materials. It is not useful. That too also synonyms means students can prepare A to Z to synonyms, but not useful that one amma. But you have to prepare the synonyms, just textbook reference. Antonyms also you have to refer to be textbook, and homophones, homonyms, spelling, word formation, phrasal verbs, all these columns, all these items, all these points you have to be refer the textbook. Everything will be examination will come to be textbook only. ఓకేనమ్మా, అర్థమవుతుంది కదా. ఈరోజు మనం ఇక్కడ వొకాబులరీ అనే ఒక టాపిక్ని డిస్కస్ చేస్తున్నానమ్మా. ఇది కూడా డిఎస్ని బేస్ చేసుకొని ఎస్జిట్ వాళ్ళకి ఇచ్చిన సిలబసే అమ్మా. ఈ సినానిమ్స్, ఆంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, స్పెల్లింగ్, వర్డ్ ఫార్మేషన్, ఫ్రైజల్ వర్బ్స్కు సంబంధించి ఈ మెటీరియల్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. అయితే ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ మెటీరియల్ మీరు ఎప్పుడు కూడా ప్రిపేర్ కావాలంటే ఈజీగా ఉండదమ్మా. ఎప్పుడు టెక్స్ట్ బుక్ రెఫర్ చేయలేదు కాబట్టి మేము మా మేఘనా కోచింగ్ సెంటర్ ద్వారా మీకు ప్రతిరోజు మా యొక్క క్లాస్ ఆన్లైన్ క్లాస్లో ఒక థర్డ్ క్లాస్ ఒక 10 సినానిమ్స్, 10 ఆంటోనిమ్స్ అలా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. చివరికి వాటికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా ఒక చోటికి తీసుకొచ్చామమ్మా. వాటికి మీకు కూడా ఇస్తాము. టెక్స్ట్ బుక్ అంటే 3rd క్లాస్ టు 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ చూసుకోవాలి. 1 to 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ చూసుకోవాలి. 1 to 7thలో 1st and 2nd తీసేసినా కూడా 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ ఈ రోజే మనకి గవర్నమెంట్ కొత్త 7th క్లాస్ టెక్స్ట్ బుక్ కూడా మనకి రావడం జరిగింది. వీటిలో ఉన్న ఈ యొక్క వొకాబులరీ కూడా మేము తీసి పెట్టున్నాము బయటికి. వొకాబులరీ, ఆంటోనిమ్స్ ఇవన్నీ కూడా మేము పక్కన రాస్తున్నామమ్మా. ఆ మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం మా మేఘనా కోచింగ్ సెంటర్ ద్వారా. ఓకే, చూద్దాం. ఈ యొక్క సినానిమ్స్ అంటే తెలుసు, పర్యాయ పదాలని చెప్తారు. ఒక పదానికి నానాక మీనింగ్, నానా అర్థాలని చెప్పొచ్చు. నానా అర్థాలని చెప్తామమ్మా. అక్కడ ఆ నానా అర్థాలని ఇంగ్లీష్లో సినానిమ్స్ అంటారు. ఇంగ్లీష్లో డెఫినేషన్ ఏముంటుంది? ఏ వర్డ్ హ్యాడ్ ఏ సేమ్ మీనింగ్ టు ద నెంబర్ ఆఫ్ వర్డ్స్, దట్ వన్ మే కాల్ యాజ్ ఏ సినానిమ్ అని చెప్తాము. ఆంటోనిమ్ మీన్స్ వాట్ ఇట్ ఈస్? ఆంటోనిమ్ మీన్స్ ఏ వర్డ్ హ్యాడ్ ఏ ఆపోజిట్ మీనింగ్, దట్ వన్ మే కాల్ యాజ్ ఏ ఆంటోనిమ్ అంటాం. దాన్ని మనము వ్యతిరేక పదాలుగా చెప్పుకోవడం జరుగుతుందమ్మా. ఇది కామన్గా మీరు నేర్చుకుంటూ ఉంటారు. మీ స్కూల్ లైఫ్లో కూడా మీరు నేర్చుకున్నారు, కొత్తది ఏం కాదమ్మా. హోమోఫోన్స్, హోమోనిమ్స్ అనేది మీకు కొత్తగా వింటూ ఉంటారు. ఈ స్కూల్ లెవెల్లో ఓల్డ్ మనం
మేబీ ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ వాళ్ళందరూ కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయ్యారు. ఆ రోజుల్లో ఈ సిలబస్ లేదు. బట్ ప్రజెంట్ జనరేషన్కి వచ్చిన తర్వాత హోమోఫోన్స్ హోమోనిమ్స్ వచ్చాయి. వీటి గురించి మనము ఏంటి హోమోఫోన్స్ హోమోనిమ్స్ అనేటివి ఇక్కడ మన క్లాస్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. అయితే ఇక్కడ హోమోఫోన్స్ అంటే ఇఫ్ యూ కెన్ టేక్ టూ వర్డ్స్, for suppose SON sun, SUN sun, SON sun, SUN sun. Observe that these two words, SON spelling, SUN sun spelling. These two words spelling is different, but meaning also different. Spelling different, meaning different, but pronunciation is the same. Those words may call as the homophones అంటాము. అంటే అమ్మ స్పెల్లింగ్ వేరుగా ఉండి మీనింగ్ వేరుగా ఉండి పలకడం మాత్రమే సేమ్గా ఉంటే అటువంటి ఆ పదాలను ఏమనాలి? హోమోఫోన్స్ అంటామమ్మా. ఇలాంటి వర్డ్స్ మనకి ఎక్కడ ఉన్నాయంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 8th క్లాస్ అనే చాప్టర్లో ఇచ్చాడమ్మా. వాటిని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. 8th క్లాస్లో ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయమ్మా. ఓకే, హోమోనిమ్స్ అంటున్నాం. హోమోనిమ్స్ అంటే ఏంటిది అంటే ఇఫ్ యూ కెన్ టేక్ టూ వర్డ్స్, బిట్వీన్ ద టూ వర్డ్స్, ఫర్ సపోజ్ ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్లో చెప్తాను. హీ సేవ్ మనీ ఇన్ ద బ్యాంక్, one sentence. Second one, he sat at the bank. Observe here two sentences. He saved money in the bank, BANK, bank word is underline amma. Second sentence is sat at the bank, BANK, bank. Here two words spelling is same, pronunciation same, but meaning is different. The first example, bank, it is the institution, it is society, it is organization, money saving place, it is to bank. But second sentence, bank means end of the river, దాన్ని నది ఒడ్డు అని పిలుస్తారమ్మ. ఇక్కడ సముద్ర ఒడ్డుని షీషోర్ అంటారు, నది ఒడ్డుని ఏమంటామంటే రివర్ బ్యాంక్ అని పిలుస్తాము. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్పెల్లింగ్ సేమ్గా ఉండి ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉండి మీనింగ్ డిఫరెంట్గా ఉంటే హోమోనిమ్స్ అంటాం. వీటి గురించి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ క్లుప్తంగా మీకు నేను నోట్స్ కూడా ఇస్తానమ్మా ఆన్లైన్ క్లాస్లో. అది మీరు రాసుకోలేకపోయినా వీఆర్ నాట్ ఏబుల్ టు రైట్, but I will provide the material amma. Whatever the explanation in online class, everything can provide material for you amma. Okay, homophones homonyms మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉండి మీనింగ్ డిఫరెంట్గా ఉండి ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉంటే హోమోఫోన్స్ అంటాము. అదే స్పెల్లింగ్ సేమ్ ఉండి ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండి మీనింగ్ డిఫరెంట్గా ఉంటే దాన్ని హోమోనిమ్స్ అంటాము. వీటి గురించి కూడా అది ఎక్కడుంది కూడా చెప్తున్నాను. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉందమ్మా. దానికి స్పెల్లింగ్స్, ఈ స్పెల్లింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఇక్కడ స్పెల్లింగ్స్ ఎలా ఇస్తాడంటే ఇది స్పెల్లింగ్ అనగానే మిస్సింగ్ లెటర్స్ అని చెప్పి అది మన స్కూల్ లెవెల్ సరిపోతుందమ్మా. ఇక్కడ స్పెల్లింగ్స్ ఎలా వస్తాడు ఎగ్జామ్లో అని చెప్తే మనకి ఒక టాపిక్ ఉంది, వర్డ్ ఫార్మేషన్ అని టాపిక్ ఉంది. అది చెప్తా, నెక్స్ట్ చెప్పబోయేది అదే. ఈ వర్డ్ ఫార్మేషన్ గురించి చెప్పి స్పెల్లింగ్ మాట్లాడదాం మనం. వర్డ్ ఫార్మేషన్ అంటే ఏమంటే అంటే ఇక్కడ వర్డ్ని ఎలా ఫామ్ చేయాలి అంటే, వర్డ్ ఫామ్ చేయాలంటే మనకి ఏం కావాలి? లెటర్స్ కావాలి. లెటర్స్తో మనం వర్డ్ ఫార్మేషన్ చేస్తున్నాం. అయితే ఇక్కడ వర్డ్ ఫార్మేషన్ టాపిక్లో దేని గురించి డిస్కస్ చేస్తామంటే సఫిక్స్ ప్రిఫిక్స్ అనే టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించి టెక్స్ట్ బుక్లో మనకి ఏ క్లాస్ నుంచి ఇస్తున్నాడు అని చెప్తే 9th క్లాస్ అండ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో వీటి గురించి చక్కగా ఇచ్చాడు. వాటి గురించి మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తామమ్మా. సఫిక్స్ అంటే ఏమి, ప్రిఫిక్స్ అంటే ఏంటిది చిన్న బ్రీఫ్గా డిస్కస్ చేస్తాం ఇప్పుడు. సఫిక్స్ మీన్స్ a word ending add some letter, a word ending add some letters that may call as a suffix amma. Prefix means a word beginning add some letters, a word beginning adding some letter that may call as a prefix amma. For suppose I show the one example, just you can observe. 10 is the root word, 10 is the root word. This root word adding tension. In this word tion, it may call as a suffix. Why? Because this root word ending add some letters. This one may call as a suffix. ఏమంటున్నాను, ఒక పదానికి
చివరన కొన్ని పదాలు చివరన కొన్ని లెటర్స్ని యాడ్ చేస్తే, ఒక పదానికి చివరన కొన్ని లెటర్స్ యాడ్ చేస్తే ఆ యాడ్ చేసిన లెటర్స్ని సఫిక్స్ లెటర్ అంటాము, ఆ పదాన్ని సఫిక్స్ వర్డ్ అంటామమ్మా. అదే ప్రిఫిక్స్ అంటే ఏంటిది? ఒక పదానికి బిగినింగ్లోనే కొన్ని లెటర్స్ యాడ్ చేస్తే, ఏ వర్డ్ బిగినింగ్ యాడ్ సమ్ లెటర్స్ అంటున్నా. అంటే దాని అర్థమేమి? ఒక పదానికి బిగినింగ్లోనే కొన్ని పదాలు యాడ్ చేస్తే దాన్ని ప్రిఫిక్స్ అంటాము. ఇది ఓకేనా? ఇప్పుడు స్పెల్లింగ్ దగ్గరికి వస్తే, ఇక్కడ నీకు అడిగే స్పెల్లింగ్స్ ఏమంటాడంటే అమ్మా, ఫర్ సపోజ్ ఇన్ఫార్మ్ అంటాడు, బ్రాకెట్లో ఇలా డాష్ ఇస్తాడమ్మా. బ్రాకెట్లో SION వస్తుందా, TION వస్తుందా అని చెప్పేసి డిస్కషన్ చేస్తాడు. ఇన్ఫర్మేషన్, SION సూటబుల్, TION సూటబుల్. ఇన్ఫర్మేషన్, TION. TION is the suffix letter. So suffix we can understand. If we can understand suffix, we have to gather the material about the suffix. Automatically you are getting a 1 mark in examination. That area spellings asking examination amma. Spellings కోసము మనం కష్టపడన అవసరం లేదమ్మా. వీటిని సఫిక్స్ అనే టాపిక్ని వాటికి సంబంధించిన టెక్స్ట్ బుక్లో ఉన్న వర్డ్స్ మొత్తం మనం రాసుకుంటే అటెండెన్స్ ఉంది, ANCE వస్తుందా, ENCE వస్తుందా ఎండింగ్లో అని చెప్తాడు. సో అటెండెన్స్ కానీ, డెసిషన్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ మెటీరియల్ అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో లెసన్ వైజ్గా కొన్ని పదాలు ఉంటాయి. SION, TION, ENC, ANC అనే పదాలను మనము గ్యాదర్ చేసుకుంటే అక్కడ వాటి నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరుగుతుంది. అక్కడే ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుంటామమ్మా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హైలైట్ చేస్తూ, మీకు ఈ పేషెన్స్ ఉంటే, టెక్స్ట్ బుక్స్ ఉంటే ఆ వర్డ్స్ రాయడానికి ట్రై చేయండి. మీకు లేకపోయినా మేము ప్రొవైడ్ చేస్తాం మా మేఘనా కోచింగ్ ద్వారా అమ్మ. మీకేం టెన్షన్ ఏం లేదు. సో సఫిక్స్ ప్రిఫిక్స్ బాగా వస్తే స్పెల్లింగ్ చేస్తాం. స్పెల్లింగ్స్ దీంతో పాటు ఇంకేం రావాలి సార్ అని చెప్తే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ స్పెల్లింగ్ కోసం 10th క్లాస్ అనే ఒక టాపిక్లో ఓవెల్ క్లస్టర్ అనే ఒక టాపిక్ ఉందమ్మా. ఓవెల్ క్లస్టర్ అని చెప్పేసి అక్కడ 250 వర్డ్స్ ఉంటాయి. ఆ 250 వర్డ్స్లో మేబీ మీకు తెలిసిన, మీకు పరిచయం ఉన్న పదాలు నాకు తెలిసి ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఒక 50 or 100 వర్డ్స్ మీకు తెలుసమ్మా. తెలియని కొత్త పదాలు మేబీ ఒక 100 ఉంటాయి. వాటిని గ్యాదర్ చేసుకొని సఫిక్స్ మీద మంచి ఐడియా పెట్టుకుంటే మీరు స్పెల్లింగ్స్ అనే ఈజీగా మీరు మార్క్స్ సాధించగలుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో స్పెల్లింగ్ తెలుసు. వర్డ్ ఫార్మేషన్ అంటే ఏంటిది? సఫిక్స్ ప్రిఫిక్స్ని మనం వర్డ్ ఫార్మేషన్ అని పిలుస్తాం. ఫ్రేజల్ వర్బ్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏంటి సార్ ఈ ఫ్రేజల్ వర్బ్, దీని గురించి ఏమంత మాట్లాడుతున్నారంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా ఇది. దీనికోసం చాలామంది కష్టపడి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. బట్ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అయితే, దోస్ ఆర్ ప్రిపేర్ ద బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్ ఫ్రేజల్ వర్బ్స్. మ్యాక్సిమం యూ హ్యావ్ టు ప్రిపేర్ 250 వర్డ్స్ ఎనఫ్. But without text book own materials, they can give 500 words, 400 words, thousands of words are there. Nothing to worry. But based on the textbook, first of all, I can give to be definition. What is the phrasal verb? Phrasal verb. Phrasal verb means verb plus preposition. Verb plus preposition. This is the combination. It is a combination. Whose combination? Verb plus preposition combination may call as a phrasal verb. I will show an example for you. Look is the verb. Look after. Look is the verb. After is the preposition. Look after. It is a phrasal verb. But in exam point of view, meaning is important. You have to learn the meaning. Meaning asking examination. So, look after means what it is? To take care. To take care. Look after means what it is? To take care. You have to learn the meaning. Because of in examination, 4 options giving them. Among the 4 options, he is asking to, below the 4 options, which sentence is indicated the care meaning, asking that one. Then you have to idea about the meaning, then you are easily identified in examination. So examination lo amma look after ane pada meaning enti to take care antadamma. Aithe exam lo meaning rayamani adagadu akkada 4 sentences istadamma, 4 వాక్యాలు ఇస్తాడు. ఆ 4 వాక్యాలలో
కేర్ అనే ఒక మీనింగ్ని తెలియజేసే సెంటెన్స్ ఏది ఉంది అని చెప్పి అడుగుతాడు. సో అప్పుడు నీకు ఈ మీనింగ్ తెలిస్తేనే నువ్వు ఇది చేయగలుగుతావు. సో మీనింగ్స్ నేర్చుకోవాలి అమ్మ. మరొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. లుక్ ఆఫ్టర్, ఓకే, లుక్ ఫర్ అంటున్నాం. లుక్ ఫర్ మీనింగ్ టు సర్చ్. టు సర్చ్, టు సర్చ్ అంటే వెతకడం, అన్వేషించడం. ఫర్ సపోజ్ ఏదైనా ఒక పెన్ పోయి ఉంటుంది. ఫస్ట్ సపోజ్ సీత అని ఒక అమ్మాయి ఉంది, 5th క్లాస్ స్టూడెంట్. ఆ అమ్మాయి క్లాస్ రూమ్లో ఒక పెన్సిల్ పోగొట్టుకుంది. సీత లుక్ ఆఫ్టర్ హర్ పెన్సిల్. లుక్ ఆఫ్టర్ హర్ పెన్సిల్. సారీ లుక్ ఆఫ్టర్, నో, లుక్ ఆఫ్టర్ మీన్స్ టు టేక్ కేర్. Sorry, I take my words back. Look for means search. Sita look for her pencil. Sita look for her pencil means Sita searching her పెన్సిల్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇలా అంటే సీత అనే ఒక అమ్మాయి క్లాస్ రూమ్లో పెన్సిల్ ఎతుకుతుంది. దాన్ని మనం ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ చేయమని చెప్తాడు. ఇప్పుడు మనకి లాంగ్వేజ్ ఫంక్షన్ టాపిక్ కూడా ఉందమ్మా. అక్కడ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలంటే ఫ్రేజల్ వర్బ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సీత లుక్ ఫర్ హర్ పెన్సిల్, దాని అర్థం ఏమి? పెన్సిల్ ఒక పాప ఎతుకుతుంది అని అర్థమవుతుంది. సో ఇవన్నీ కాదు, మనకు ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ తెలిస్తే ఈజీగా కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి, యాజ్ వెల్ యాజ్ మీనింగ్స్ వస్తాయి. ఎగ్జామ్లో మనం ఈజీగా స్కోర్ చేయడానికి ఉంటుందమ్మా. ఇవి టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని చదివితే మ్యాక్సిమం 150 వర్డ్స్ కన్నా ఎక్కువ ఉండవు. 150 వర్డ్స్ ఉంటాయి. లుక్ ఫర్ అన్నాం, లుక్ ఆఫ్టర్ అన్నాం, లుక్ ఇంటూ అంటున్నాం, లుక్ అట్ అంటున్నాం. లుక్ మీదనే ఒక 7-8 వర్డ్స్ చాలు మనకి. అలా ఆల్ఫాబెటికల్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఆల్ఫాబెట్ ఉన్నాయి, వాటి మీద మనం నేర్చుకోవచ్చు. పుట్ ఆఫ్ నేర్చుకుంటారు, కట్ ఆఫ్ అని, సెండ్ అవుట్ అని, సెట్ బ్యాక్ అని చెప్పేసి ఇలా ఉన్నాయమ్మా. సెట్ ఇన్ అని, సార్టెడ్ ఇన్ అని చెప్పేసి వాటి గురించి నేను డీటెయిల్డ్గా మళ్ళీ మీకు డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఈ క్లాస్లో ఫ్రేజల్ వర్బ్ అంటే మీకు మీనింగ్ ఏంటిది? వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ కాంబినేషన్ని ఫ్రేజల్ వర్బ్ అని చెప్తాము. ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నానంటే, లుక్ ఆఫ్టర్ అంటే టు టేక్ కేర్ అన్నాను, లుక్ ఫర్ అంటే టు సర్చ్ అని పిలుస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఎక్కడ నేర్చుకుంటామంటే టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని నేర్చుకుంటే మనం 150 వర్డ్స్ ఉంటాయమ్మా. సో ఇది ఈరోజు ఇక్కడ మనకి ఇచ్చిన వొకాబులరీ ఐటమ్స్ ఫర్ డిఎస్సి ఎగ్జామినేషన్ ఎస్సిటి స్టూడెంట్స్. ఓకే, ఇక్కడి వరకు చాలా. నెక్స్ట్, ఓకే, ఇంతవరకు మనం వొకాబులరీ గురించి ఏమున్నాయి సిలబస్లో చూసాం. ఇప్పుడు గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దాం. ఈ గ్రామర్ కోసం వచ్చేసి మనం రకరకాల బుక్స్ అవసరం లేదమ్మా. ప్రామాణికంగా ఒక క్లాస్ అంటూ విని వాటిని మనమే నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాని తర్వాత ప్రాక్టీస్కి మీరు రకరకాల మెటీరియల్ వాడినా బాగుంటుంది. సో ఈ ఎస్డిటి వాళ్ళకైనా సరే, ఈ పోలీస్ డిపార్ట్మెంట్కైనా సరే, ఎస్ఎస్సి వాళ్ళకైనా ఈ గ్రామర్ చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పిన వొకాబులరీ కూడా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెంట్ అమ్మా. బ్యాంక్ సెక్టార్కి అది ఇంకా మరి ఇంపార్టెంట్. ఇక్కడ ఈ టాపిక్ని ఎవరైతే చక్కగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఆ యొక్క బ్యాంక్ సెక్టార్లో కానీ, ఎస్ఎస్సి సెక్టార్లో కానీ, వాళ్ళు అడిగే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ, వర్బ్ అగ్రిమెంట్ కానీ, కామన్ ఎర్రర్స్ కానీ, రీడింగ్ కాంప్రహెన్షన్స్ కానీ ఇవన్నీ మనం చక్కగా చేస్తాం. అయితే చాలామంది వీటిని నెగ్లెక్ట్ చేసి వాటిని అక్కడ స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఇక్కడ ఈ టాపిక్స్ని, ఈ బేసిక్ గ్రామర్ని మీరు చక్కగా అర్థం చేసుకుంటే రిమైనింగ్ టాపిక్స్ మీకు నీట్గా అర్థమవుతాయమ్మా. ఏంటిది అని చూస్తే కింద ఈ గ్రామర్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ టాపిక్ని చక్కగా అర్థం చేసుకుంటే 50% ఇంగ్లీష్ మనకు వచ్చినట్లు అవుతుందమ్మా. 50% కాంపిటేటివ్ వేలో ఈ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని అర్థం చేసుకుంటే చక్కగా మీకు డెవలప్ అవుతుందమ్మా. స్పోకన్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ ప్రిపరేషన్ వేరు ఉంటుంది. స్పోకన్ పాయింట్ ఆఫ్ వ్యూ డిపెండ్ ఆన్ ద ప్రొనౌన్సియేషన్, సెంటెన్స్ ఫార్మేషన్, ఇట్ ఇస్ ఎనఫ్ ఫర్ దట్ వన్. But competition point of view, preparation is totally different amma. We have to go through the deep preparation amma. So deep preparation ఏ టాపిక్ మీద పోమంటున్నాను? ఒక టాపిక్ చాలు. One topic is enough for to deep preparation. The topic is parts of speech. ఇక్కడ కొంచెం లేట్ అయినా సరే డీప్గా దీన్ని అర్థం చేసుకుంటే రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా ఈజీగా చేయగలుగుతాం. ఏం సార్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీన్స్ నౌను, ప్రొనౌను, వర్బు, అడ్వర్బు, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జంక్షన్. దిస్ 8 మే కాల్ యాజ్ ఎ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంతవరకు ఓకే, అది ఎక్కడ స్కూల్ లెవెల్కి సరిపోతుందమ్మా. బట్ ఈ యొక్క 8లో నుంచి నౌన్లో మళ్ళీ డివైడేషన్స్ ఉంటాయి,
5 డివిడేషన్, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్టివ్ నౌన్, నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ నౌన్, ఇలా 5 పార్ట్స్ డివైడ్ చేశారు. ఈ యొక్క 5 పార్ట్స్ ఎక్కడ అడుగుతాడంటే కామన్ ఎర్రర్ అనే టాపిక్లో ఆర్టికల్ని బేస్ చేసుకొని బిట్ అడగడం జరుగుతుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకున్న నౌన్ని 5 పార్ట్కి డివైడ్ చేస్తే కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్, ఆబ్స్ట్రాక్ట్ నౌన్ అనే ఈ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బాగా ఇక్కడ అర్థం చేసుకుంటే ఈ 5 వీటికి సంబంధించి కామన్ ఎర్రర్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉంటుందమ్మా. ఈ కామన్ ఎర్రర్ నువ్వు చక్కగా చేయాలంటే కంపల్సరీగా కామన్ ఎర్రర్లో అడిగేటిది ప్రిపోజిషన్స్ మీద ఒక బిట్టు, ఆర్టికల్స్ మీద ఒక బిట్ అడుగుతాడమ్మా కంపల్సరీ. సో నువ్వు డైరెక్ట్గా ఆర్టికల్ అనే టాపిక్ ఏంటిది, ఏ అండ్ ది నో ఆర్టికల్, అక్కడ ఓకే, అక్కడ ఒక లిమిటెడ్గా ఉంటుంది. బట్ అక్కడ నువ్వు చక్కగా బ్రాడ్గా డీప్గా ఈజీగా ఆన్సర్ చేయాలి అంటే ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఈ 5 ఎలిమెంట్స్ని నీట్గా అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఆర్టికల్ వస్తుంది, ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఉంది, ఆర్టికల్ వాడకూడదు అంటాడు, వాడకూడదు అని చెప్పి మళ్ళీ వాడమంటాడు. ఏంటిది, వెన్ వీఆర్ యూజింగ్ ద నో ఆర్టికల్, when we are not using the no article, depend on the abstract noun. But according to textbook and some coaching definitions, before the abstract noun we should not use the article, and even though material noun also we should not use the article. But not use the article again can say to be use the article. What conditions we are using, what are the conditions we are not using, ekkada vaadali ekkada vaadakuddu ani రావాలి అంటే నీకు చక్కగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ ఎలిమెంట్స్ 5 మీకు అర్థం కావాలి అమ్మ. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది అర్థమైతే కామన్ ఎర్రర్ చేయొచ్చు మనం ఈజీగా. అక్కడ అడిగిన ఆర్టికల్స్ మీద బిట్ అడిగితే ఈజీగా చేస్తావు. ఇదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రిపోజిషన్ ఒక టాపిక్ ఉందమ్మా. ఈ టాపిక్కి సంబంధించి ఎస్ఎస్సి వాళ్ళకైనా, బ్యాంక్ వాళ్ళకైనా, పోలీస్ వాళ్ళకి, ఈవెందో డిఎస్సికి కూడా ఇప్పుడు కామన్ ఎర్రర్ ఒక టాపిక్ పెట్టున్నాడు. ఈ టాపిక్లో ప్రిపోజిషన్స్ మీద బిట్ లేకుండా మీ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ జరగదు కామన్ ఎర్రర్లో. ఆ ప్రిపోజిషన్స్ నేర్చుకోవాలి అంటే అమ్మ డిఎస్సి వాళ్ళైనా ఎవరైనా సరే టెక్స్ట్ బుక్స్లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు వచ్చిన కొత్త టెక్స్ట్ బుక్స్లో ఈరోజు రిలీజ్ అయిన 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ప్రిపోజిషన్స్ గురించి నీట్గా బ్రాడ్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడమ్మా. ఈజీ వేలో పిక్చర్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాడు, అర్థం కూడా అవుతాయి. అవైలబుల్ ఉంటే చూడండి, మీకు లేకపోతే మేము పీడిఎఫ్ని కూడా ప్రొవైడ్ చేస్తాం టెక్స్ట్ బుక్స్ అమ్మ. ఈ టెక్స్ట్ బుక్లో ప్రిపోజిషన్స్ గురించి మా 10th క్లాస్లో ప్రిపోజిషన్స్ ఉన్నాయి, 7th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ప్రిపోజిషన్స్ ఉన్నాయి. ఈ రోజు రిలీజ్ అయిన 7th క్లాస్ సిబిఎస్ఈ కొత్త టెక్స్ట్ బుక్లో కూడా మనకి ప్రిపోజిషన్స్ అనేవి ఉన్నాయి. వీటిని గురించి చక్కగా అర్థం చేసుకుంటే ఈ ప్రిపోజిషన్స్ నుంచి మనకి కామన్ ఎర్రర్ అనే టాపిక్లో బిట్ అడుగుతాడు. ఆర్టికల్ మీద ఒకటి, ప్రిపోజిషన్స్ మీద ఒక బిట్ అనేది అడుగుతాడమ్మా. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్ as the model helping verbs. Model helping verbs or another name auxiliaries also we can call. Model auxiliaries or model హెల్పింగ్ వర్బ్స్ అమ్మ. ఏంటిది సార్ ఈ హెల్పింగ్ వర్బ్స్ మోడల్ ఏంటిది సార్ అంటే ఈ యొక్క మోడల్ హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి ఈ రెండు కూడా మనకి 24 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. వీటిలో 11 వచ్చేసి హెల్పింగ్ వర్బ్స్ అని పిలుస్తాం. దీన్నే ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అనొచ్చు. మోడల్ వచ్చేసి మనకి 13 ఉన్నాయి. 11 + 13 24 టోటల్గా హెల్పింగ్ వర్బ్స్. మోడల్ హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని, 2, 11 + 13. దీస్ ఆర్ ద 24 హెల్పింగ్ వర్బ్స్ అమ్మ. వీటి గురించి మనం చక్కగా అర్థం చేసుకుంటే మనకి ఒక టాపిక్ ఉందమ్మా. ఎందుకు సార్ దీని గురించి అంటే అందరికీ తెలుసు 11 హెల్పింగ్ వర్బ్స్ అనగానే ఏం చెప్తాం, ఆమ్, ఈజ్, ఆమ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, డూ, డస్, డిడ్, హాజ్, have, had. Am, is, are, was, were, do, does, did, has, have, had. These are the 11 helping verbs. Very, very important. Where it is important, one grammar topic ఉందమ్మా సిలబస్లో మనకి. సబ్జెక్టు వర్బు అగ్రిమెంట్ అనే ఒక టాపిక్ ఉందమ్మా మనకి. ఆ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ను చక్కగా చేయాలి అంటే హెల్పింగ్ వర్బ్స్ గురించి, మోడల్ యాక్సిలరీ గురించి నువ్వు చక్కగా అర్థం చేసుకోవాలి. ఎస్పెషల్గా
ఈ 11 హెల్పింగ్ వర్బ్స్ మీద నీకు కమాండ్ ఉంటే నువ్వు చక్కగా అర్థం చేసుకుంటావు. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మీన్స్ ఏంటిది? అది సబ్జెక్టు సింగులర్ అయితే హెల్పింగ్ వర్బ్ సింగులరే, సబ్జెక్టు ప్లూరల్ అయితే హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరలే అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన యామ్ ఈజ్ అనేది సింగులరు, ఆరు ప్లూరల్ అవుతుంది. వాజ్ సింగులర్ అవుతుంది, వాజ్కి ప్లూరల్ వచ్చేసి వర్ అవుతుంది. డూ వచ్చేసి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్, డజ్ వచ్చేసి సింగులర్ హెల్పింగ్ వర్బ్. డిడ్ సింగులర్కి వాడతాం, ప్లూరల్కి వాడతాం. హ్యాజ్ సింగులర్, హ్యావ్ ఈజ్ ద ప్లూరల్, హ్యాడ్ ఈజ్ ద సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్ కూడా వాడతామమ్మా. వాటి గురించి నీట్గా క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుందమ్మా. జస్ట్ సిలబస్ అనాలసిస్లో ఇక్కడ మీకు హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉన్నాయంటే 24 ఉన్నాయి. వాటిని డివైడ్ చేసుకుంటే యాక్సిలరీస్ అని, మోడల్ హెల్పింగ్ వర్బ్స్ అని చెప్తున్నాను. ఇక్కడ నేను 11 ఉన్నాయి హెల్పింగ్ వర్బ్స్ 11. వీటిని చక్కగా అర్థం చేసుకున్న తర్వాత ఒక సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్కి 30 రూల్స్ చాలమ్మా, ఎక్కువ రూల్స్ అవసరం లేదు. యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్ ప్రకారం ఆ 30 రూల్స్ చక్కగా అర్థం చేసుకొని వీటిని కమాండ్ ఉంటే మనం ఈజీగా అక్కడ మార్క్ చేయగలుగుతాము. సబ్జెక్టు వర్బ్ అనే అగ్రిమెంట్ టాపిక్లో ఇది గురించి కమాండ్ ఉండాలమ్మా. నెక్స్ట్ ఇక్కడ టెన్సెస్ అనే టాపిక్ అని చెప్తున్నాను. నెక్స్ట్ గ్రామర్. ఏం సార్ టెన్సెస్ అనే టాపిక్ అంటే? ఈ టెన్స్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్డ్ సెంటెన్స్ అరేంజ్మెంట్స్ అని చెప్పి ఇస్తూ ఉంటాడు. ఆ సెంటెన్స్ అరేంజ్మెంట్ చేయాలి అంటే కంపల్సరీగా టెన్సెస్ రావాలి. సెంటెన్స్ అరేంజ్మెంట్, వర్డ్ ఫార్మేషన్ అని చెప్పి కూడా చెప్తూ ఉంటాడమ్మా. ఈ వర్డ్ ఫార్మేషన్ అంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఓకే, బట్ వర్డ్స్ అన్నీ కూడా ఒక సెంటెన్స్గా ఫ్రేమ్ అవుతాయి, అది సెంటెన్స్ అంటాం. ఆ సెంటెన్స్ స్ట్రక్చర్స్ తెలియాలి అంటే స్ట్రక్చర్ వస్తేనే నీకు ఆ సెంటెన్స్ ఫార్మేషన్ చేయగలుగుతాము. దాని తర్వాత జంబుల్డ్ సెంటెన్స్ అని ఒక టాపిక్ ఇస్తూ ఉంటాడు. ఒక ఈవెంట్ ఇస్తాడు, ఆ ఈవెంట్కి సంబంధించిన ఒక 5 సెంటెన్సెస్ ఇస్తాడు. వాటిని డిజార్డర్ నుంచి ఆర్డర్కు రాయాలి, దాన్ని జంబుల్డ్ సెంటెన్స్ అంటాం. మీకు తెలిసిన విషయమే. అక్కడ అది చేయాలి ఈజీగా అంటే ఇక్కడ నీకు అర్థం కావాల్సిన టాపిక్ టెన్సెస్ అర్థం కావాలి. ఎందుకంటే ఇచ్చిన ఆ యొక్క పేరాగ్రాఫ్, ఆ ఇచ్చిన కాన్సెప్ట్, ఆ ఇచ్చిన ఈవెంట్ అనేది పాస్ట్లో ఉందా, ప్రజెంట్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా, ఏ మూడులో ఉందో చెప్పాలి అంటే నీకు టెన్స్ టాపిక్ నీట్గా అర్థం చేసుకోవాలి. ఈ టెన్సెస్ వచ్చేసి మనకి టోటల్గా 12 టెన్స్ ఉన్నాయి. వాటి గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తామమ్మా. వీటి ఫార్ములాస్, డెఫినేషన్స్, క్లూ పాయింట్స్ ఉన్నాయి. ఈజీ మెథడ్లు కూడా చెప్పుకుంటాం. వీటికి సంబంధించి మనకి టెక్స్ట్ బుక్ రిలేటెడ్గా నేర్చుకోబోతున్నాం ఈ టెన్సెస్ అనే టాపిక్. దాని తర్వాత టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని చెప్తున్నాను. ఏం సార్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే? మనకి ఇంగ్లీష్లో 4 టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయమ్మా. ఆ 4 టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇప్పుడు అడిగిన కొత్త టెక్స్ట్ బుక్లో 6th క్లాస్ అనే టాపిక్లో మనకు చక్కగా ఇచ్చారమ్మా. అఫ్కోర్స్ జనరల్ టాపికే అది. టెక్స్ట్ బుక్లో కూడా ఎక్కడ ఉందంటే 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ ఫస్ట్ యూనిట్లోనే ఇచ్చినది టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అంటున్నాం. మనకి 4 టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని ఇలా 4 టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. చూడడానికి ఈజీగానే ఉంటుంది, డిఫికల్టీ లెవెల్ కూడా ఉంటుందమ్మా. ఈ క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి ఈజీ లెవెల్ ఎక్కడ ఉంటుంది? సెంటెన్స్ ఇచ్చి దానికి ట్యాగ్ రాయమంటే చేస్తాం. బట్ వర్బుతో ఫామ్ అయిన ఇంపరేటివ్ సెంటెన్స్కి ట్యాగ్ చేయడం చోట అక్కడ కొన్ని క్లూస్ ఉన్నాయి. వాటిని చక్కగా మనం తడబడకుండా అర్థం చేసుకుంటే ఈ క్వశ్చన్ ట్యాగ్ మనం చేయగలుగుతామమ్మా. అక్కడ క్వశ్చన్ ట్యాగ్ అనగానే మనం ఏమనుకుంటాం? హెల్పింగ్ వర్బ్ తర్వాత నెగిటివ్ తర్వాత ప్రనౌన్ ఉంటే అనుకుంటాం, అది ఓకే. బట్ ఇక్కడ డిఫికల్టీ లెవెల్ చూసుకోవాలి. మనం ప్రిపేర్ అవుతున్న కాంపిటీషన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ట్యాగ్ టాపిక్ని ఈజీ ప్రాక్టీస్ చేయకూడదు. ఈజీగా ఓకే ఏంటి ఫార్ములా, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, నెగిటివ్ తర్వాత ప్రనౌన్ ఉంటుంది, అది ఓకే. బట్ క్వశ్చన్ ట్యాగ్లో ఎక్కడ డిఫికల్ట్ అడుగుతున్నాడు, ప్రీవియస్ పేపర్లో ఏంటి అడిగాడు, దానిలో మనం అనాలిసిస్ చేసుకొని చదివితే ప్రీవియస్ పేపర్ చూస్తే ఇంపరేటివ్ మీద అది ఇంపొలైట్లో ఉందా, కమాండ్లో ఉందా, రిక్వెస్ట్లో ఉందా, ఆర్డర్ ఉందా, అలాంటప్పుడు ఫార్మేషన్ ఎలా చేయాలి మీద బిట్ అడుగుతాడు. క్వశ్చన్ ట్యాగ్లో డిఫికల్టీ లెవెల్ ఎక్కడ ఉంటుందంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇండెఫినెట్ ప్రనౌన్స్ అని ఉన్నాయి. ఆ ఇండెఫినెట్ ప్రనౌన్స్ మీద బిట్ అడుగుతాడు. చాలామంది అక్కడే మిస్ అవుతారమ్మా. వాటి మీద కూడా మనం చేస్తాము. సంబడి, ఎనీబడి, సంథింగ్ అనే వర్డ్స్ని ఇండెఫినెట్ ప్రనౌన్స్ అంటాము. వీటికి సంబంధించి 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఒక టేబులే ఇచ్చాడమ్మా. ఆ ఇండెఫినెట్ ప్రనౌన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అర్థం చేసుకుంటే క్వశ్చన్ ట్యాగ్ చేస్తావు. సో నీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ చక్కగా అర్థమైతే ఏం చేసావు, నువ్వు కామన్ ఎర్రర్ టాపిక్ని అటెంప్ట్ చేస్తున్నావు ఆర్టికల్ రూపంలో.
ఇదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రిపోజిషన్ని డీప్గా అర్థం చేసుకుంటే కామన్ ఎర్రర్లో ప్రిపోజిషన్ ఒక బిట్టు చేస్తాం. కంపల్సరీగా క్వశ్చన్ ఫ్రేమింగ్లో ఎస్ఎస్సి వాళ్ళకైనా పోలీస్ వాళ్ళకైనా బ్యాంక్ సెక్టార్కైనా కామన్ ఎర్రర్లో అడిగే ప్రీవియస్ పేపర్ చూడండి మీరు, ప్రిపోజిషన్స్ మీద ఆర్టికల్స్ మీద ఉంటాయి. ప్రిపోజిషన్స్ అంటే ఈజీగా ఉండవమ్మా, డిఫికల్ట్గానే ఉంటాయి. బట్ మనం అనాలిజ్ చేసుకోవాలి, ప్రతి ఎగ్జాంపుల్ మనకి అప్లై చేసుకోవాలి, సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఆ ప్లేసా టైమా డ్యూరేషనా అవి ఉంటాయి. నేను బ్రాడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాని అక్కడ చెప్పాను అక్కడ కూడా. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ వల్ల మనం మరొక టాపిక్ కూడా చేయబోతున్నాం. అదేంటి సార్ అని చెప్తే క్వశ్చన్ ట్యాగ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ ఏంటి సార్ అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ సార్, ఏం సార్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని చెప్తే అమ్మా, ఇది కూడా నీకు రావాలి అంటే ఎవరు కీలకం? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ టాపిక్ నీకు వస్తే 50% ఇంగ్లీష్ నీకు వచ్చినట్లే. ఊరికే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అని డెఫినేషన్ చూసుకుంటే కాదు, ఆ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటివి, వాటికి అడుగుతున్న రిలేటెడ్ ఏంటివి చెప్పుకుంటాం. నేను చెప్తానమ్మా క్లాసు. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే అడ్జెక్టివ్ మీద ఉంటుందమ్మా. ఇక్కడ ఒక అడ్జెక్టివ్ని మనం కంపేర్ చేస్తున్నప్పుడు 3 పార్ట్స్గా కంపారిజన్ చేస్తాం. డిగ్రీ అంటే ఏంటిది మీనింగు? పొజిషన్, ఆ స్టేటస్ అంటున్నా, స్థాయి అని చెప్తున్నా. ఎవరి స్థాయి? నా స్థాయా నీ స్థాయా? కాదు. అడ్జెక్టివ్ అనే ఒక స్థాయిని మనం 3గా డివైడ్ చేసాము. ఒక అడ్జెక్టివ్ స్థాయిని ఎలా డివైడ్ చేస్తాం? 3 పార్ట్స్గా చేస్తాం. అదేం సార్ అంటే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని ఉంటుందమ్మా. ఫర్ సపోజ్ ఒక చిన్న వర్డ్ చెప్తా, పూర్ అనే ఒక అడ్జెక్టివ్ ఉందమ్మా, ఇది పాజిటివ్ డిగ్రీ. దీనికి కంపారిటివ్ చెప్పమంటే ఈఆర్ యాడ్ చేస్తే పూరర్ అవుతుంది, దానికి ఈఎస్టీ యాడ్ చేస్తే దాన్ని సూపర్లేటివ్ అని చెప్తున్నాం. ఇలా పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్ని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని చెప్తాము. ఈ టాపిక్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో 7th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, 6th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కూడా వీటి గురించి నీట్గా డీటెయిల్గా ఇచ్చాడమ్మా. ఇప్పుడు 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో కూడా ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి నీట్గా ఉన్నాయమ్మా. అక్కడి ఎగ్జాంపులే మీకు ప్రాక్టీస్. జనరల్గా డిగ్రీ వర్డ్స్ ఓకే అందరికీ ఉంటాయి మీ దగ్గర, కానీ నేను ఇచ్చే ఈ ఎగ్జాంపుల్ సెకండ్ సార్ అంటే టెక్స్ట్ బుక్స్ కూడా చెప్తున్నాను. 6th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్, 7th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ అండ్ 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో వీటి గురించి ఇచ్చాడమ్మా. వాటి ఎక్స్ప్లెనేషన్ మనం చేస్తాము. సో ఇక్కడ వరకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, హెల్పింగ్ వర్బ్స్, మోడల్ యాక్సిలరీస్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సమ్ మోర్ వీఆర్ గోయింగ్ టు బి చెకప్. ఓకే, ఇప్పుడు ఇంతవరకు డిస్కస్ చేసుకున్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్ టాపిక్స్ ఓకే. ఇప్పుడు వచ్చేసి ఇది కూడా గ్రామర్లో పార్టే అమ్మా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాయిస్, స్పీచ్, లింకర్స్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, subject and verb agreement, common error. These are the grammar elements for the competitive examination. Here the topics voice and speech and simple, compound, complex, very difficult topics according to the non-English students. Those are to be English students, they are very easy to done that one. But competitive point of view, police students, those are preparing the police, maybe they are left the English subject when they are studied intermediate or 5 years back, 2 years back, 3 years back. They are going to be another fields. But when the notification release, they are coming to preparation. They should be feel too difficult. ఈ ఇక్కడ వాయిస్, స్పీచ్ అనే టాపిక్ని, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అనే టాపిక్ని ఎవరైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి, సర్కిల్ ఇన్స్పెక్టర్ డిపార్ట్మెంట్కి, దాని తర్వాత ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతుంటారో వీళ్ళందరూ దీన్ని డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు. ఎస్పెషల్గా ఈ పోలీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఏదో ఇంటర్మీడియట్లో చదివేసి దాన్ని మళ్ళీ వదిలేసి వేరే ఫీల్డ్కి పోయి మళ్ళీ వస్తారు. ఇంగ్లీష్ అనగానే భయపడుతూ ఉంటారు. కాదమ్మా, వీటికి కూడా మనం చక్కగా ఒక ఆర్డర్లో నేర్చుకుంటే, ఒక రిథమిక్గా నేర్చుకుంటే వీటిలో కూడా క్లూస్ ఉన్నాయి. దాని క్లూస్ని బేస్ చేసుకొని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ టాపిక్ ఇక్కడ వాయిస్ అనే ఈ టాపిక్ నీకు చక్కగా అర్థం కావాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటిదంటే టెన్సెస్ అనే టాపిక్లో నీకు 10 టెన్సెస్ ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు. సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫార్ములాస్,
అండ్ సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మధ్య నేను పాస్ట్ వదిలేశాను, పాస్ట్ వస్తున్నాను. ఏంటి సార్ పాస్ట్ అంటే సింపుల్ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలా మనకి టోటల్గా 12 టెన్స్ ఉన్నాయి. ఈ 12 టెన్స్లో వాయిస్లో 4 టెన్స్ మనకు అవసరం లేదు. ఆ 4 టెన్స్ ఏంటివి సార్ అని చెప్తే మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ లేదు, దాని తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. వీటికి వాయిస్ ఫామ్ లేదు, బట్ ఉంది వాయిస్ ఫామ్. మీ కాంపిటీషన్కి అవసరం లేదమ్మా. అది జేఎల్ ఎగ్జామ్కి కానీ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ వాళ్ళకి డిఫికల్టీ లెవెల్లో ఉంటుంది. 99% పోలీస్ కాంపిటీషన్ కానీ డిఎస్సి ఎడ్జిటి వాళ్ళకి ఇక్కడ మనకి అంత డెప్త్గా అడగడు. 8 టెన్స్ ఫార్ములాస్ చక్కగా నేర్చుకుంటే నీకు వాయిస్ అనే టాపిక్ని ఈజీగా చేస్తావు. అయితే డిఎస్సి ప్రిపరేషన్ పేపర్ చూడండి, ఇక్కడ వాయిస్ మీద మీకు బిట్స్ ఎలా అడుగుతున్నాడంటే ప్రీవియస్గా యాక్టివ్ వాయిస్ ఇచ్చి దాన్ని ప్యాసివ్ ఫామ్ ఏదో కనుక్కోమని చెప్పేవాడు. బట్ ఇప్పుడు ఇక మోడర్న్ కొత్త సిసి ప్యాటర్న్ సిలబస్ని బేస్ చేసుకుంటే కమ్యూనికేషన్ని బేస్ చేసుకుని ఉంది కాబట్టి వాటిని బేస్ చేసుకుని బిట్ అడుగుతాడమ్మా. 4 ఆప్షన్స్ ఇచ్చి వాటి యొక్క ఇన్నర్ మీనింగ్స్ అడుగుతాడమ్మా. ఏజెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎవరు, ఏజెంట్ ఆఫ్ ద వర్బ్ ఎవరు, సైంటిఫికల్ సబ్జెక్ట్ ఏది అని చెప్పేసి ఇలాంటి బిట్స్ అడుగుతాడు. దాని ఇన్నర్ బ్యాక్గ్రౌండ్ స్టడీ మీద బిట్ ఫార్మేషన్ చేస్తున్నాడమ్మా. వాయిస్ అనే టాపిక్కి, స్పీచ్ అనే టాపిక్కి దాని యొక్క టాపిక్ బ్యాక్గ్రౌండ్ గురించి మనకి బిట్స్ అనేది అడుగుతున్నాడు. దాని యొక్క డెఫినేషన్స్ మీద బిట్ అడుగుతూ ఉన్నాడు. ప్రీవియస్గా యాక్టివ్ ఇచ్చి ప్యాసివ్ మార్చేవాడు, ఇలాంటి ప్యాసివ్ ఇచ్చి యాక్టివ్కి మార్చమని చెప్పి అడిగేవాడు. అది మామూలు కామన్గా. బట్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్టడీ అంటే ఏంటిది, దాని యొక్క సైంటిఫిక్ ఎవరు, దాని ఏజెంట్ ఎవరు అనే దాని మీద బిట్ ఫార్మేషన్ అనేది చక్కగా అడుగుతున్నాడు. వాటి గురించి మనం నేర్చుకుంటాము. మన బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తానమ్మా టాపిక్. నెక్స్ట్ స్పీచ్ అంటున్నాం. ఏం సార్ స్పీచ్ అనే టాపిక్ అంటే ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇంతకుముందు వాయిస్ అంటే ఏమని యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ తెలిసిన విషయమే అది మీకు. ఇక్కడ స్పీచ్ అంటే ఏంటి సార్ అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అని పిలుస్తాం. ఈ యొక్క డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు సిసి ప్యాటర్న్లో 2 years నుంచి 10th క్లాస్ ఎగ్జామ్ ప్యాటర్న్ మారిందమ్మా. ఆ ప్యాటర్న్లో 8th క్లాస్ టెక్స్ట్ బుక్ చూస్తే మీరు, తర్వాత 10th క్లాస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తే, కరోనా వల్ల మనకు 2 ఎగ్జామ్స్ జరగలేదు కానీ అంతకుముందు ఇయర్ ఒక ఎగ్జామ్ జరిగిందమ్మా. దాంట్లో అడిగితే స్పీచ్ ఎలా అడుగుతున్నాడు, ప్రీవియస్గా ఎలా అడిగేవాడు, డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి ఇండైరెక్ట్లోకి మార్చమనేవాడు. బట్ ఇప్పుడు ఎలా అడుగుతున్నాడంటే ఒక కాన్వర్జేషన్ ఇస్తున్నాడు. ఆ కాన్వర్జేషన్ని డైరెక్ట్ కాన్వర్జేషన్ ఇచ్చి ఇండైరెక్ట్ కాన్వర్జేషన్లోకి చేంజ్ చేయమని చెప్తున్నాడమ్మా. డిఫికల్టీ లెవెల్ దీంట్లో పెరిగిందమ్మా. ఆ డిఫికల్టీ లెవెల్ ఏదో మనం చూస్తాము. నో ప్రాబ్లం, టెన్షన్ ఏం లేదు. వాటికి కూడా క్లూస్ ఉన్నాయి. ఆ క్లూస్ని బేస్ చేసుకొని మనము నేర్చుకుంటాం. సో స్పీచ్ అనేది దేన్ని బేస్ చేసుకొని అన్నాడు, కమ్యూనికేషన్ స్కిల్స్ని బేస్ చేసుకొని మన టాపిక్ని ప్రిపేర్ కావాలి కాంపిటీషన్లో. ఓకే, నెక్స్ట్ లింకర్స్ అంటున్నాం. ఏం సార్ లింకర్స్ అంటే వీటిని మనకి ఎక్కడ దొరుకుతుంది సార్ వీటికి మెటీరియల్ అంటే మనకి టెక్స్ట్ బుక్స్ చూస్తే 9th క్లాస్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో లింకర్స్ గురించి ఇచ్చాడమ్మా. ఏం సార్ లింకర్స్ అనేటివి చూస్తే మనకి కంజంక్షన్స్ అనే టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉందమ్మా. నేను చెప్పాను ఫస్టే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వస్తే 50% అని చెప్పేసి మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఆ కంజంక్షన్స్ టాపిక్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే అక్కడ కంజంక్షన్ అనే టాపిక్ని 9th క్లాస్లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. టెక్స్ట్ బుక్లో ఏమని చెప్పాడు, కంజంక్షన్స్ ఆర్ డివైడింగ్ 2 types అన్నాడు. కోఆర్డినేట్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్ అన్నాడు. వాటి గురించి డీటెయిల్డ్గా బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ సిలబస్ అనాలిసిస్ని బేస్ చేసుకుంటే మనకి ఎప్పుడు బాగా లింకర్స్ మీన్స్ అవే కోఆర్డినేట్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్ని లింకర్స్ అని పిలుస్తారు. వీటికి సంబంధించిన మాస్టర్ డెఫినేషన్ అన్నీ కూడా నీకు చెప్పేది ఎక్కడంటే 9th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి చెప్తానమ్మా. ఆ యొక్క టాపిక్ మనం చక్కగా నేర్చుకుంటాం. కోఆర్డినేట్ కంజంక్షన్స్ అన్నాం. ఏం సార్ కోఆర్డినేట్ కంజంక్షన్స్ అండ్ సబార్డినేట్ కంజంక్షన్స్ ఉన్నాయి అంటే, కోఆర్డినేట్ అని చెప్తే కాంపౌండ్ సెంటెన్స్లో వాడే కంజంక్షన్స్ అన్నీ కూడా కోఆర్డినేట్ కంజంక్షన్స్ అని పిలుస్తాం. సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే కాంప్లెక్స్ సెంటెన్స్లో వాడేటివి. కాంప్లెక్స్ ఏంది, కాంపౌండ్ ఏంటి సార్ అంటే ఆ టాపిక్ని ఇంకా డిస్కస్ చేయలే, మీతో డిస్కస్ చేస్తానమ్మా. వాటి గురించి మేము నీట్గా నిదానంగా నేర్చుకుంటామమ్మా. కోఆర్డినేట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో కానీ, అండ్ కానీ, బట్ కానీ. సో అండ్ బట్ ఎట్ చాలా ఉన్నాయి. జస్ట్ లిమిటెడ్గా 2-3 చెప్తున్నాను. ఈ కంజంక్షన్ మనం కోఆర్డినేట్ కంజంక్షన్ అని పిలుస్తాం. ఇవి ఎక్కడ వాడతాం, ఏ సెంటెన్స్లో వాడతాం అంటే కాంపౌండ్ సెంటెన్స్లో వాడతాం.
సబార్డినేట్ కంజంక్షన్స్ అంటున్నాం. ఇవి కాంప్లెక్స్లు. ఏంటివి? ఇఫ్ కానీ, వెన్ను కానీ, వైల్ కానీ, దో కానీ, ఆల్దో కానీ, యాజ్ కానీ, సిన్స్ కానీ, ఇఫ్ కానీ, ఈ పదాలను ఏమంటామంటే సబార్డినేట్ కంజంక్షన్స్ అని పిలుస్తామమ్మ. వాటిని మనం కాంప్లెక్స్ సెంటెన్స్లో వాడుతాం. సో నీకు ఎప్పుడైతే కంజంక్షన్స్ నీట్గా అర్థమవుతే లింకర్స్ చేస్తావు, దాంతోపాటు సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అర్థమవుతుంది. ఎప్పుడు? పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కంజంక్షన్స్ నీట్గా అర్థం చేసుకుంటే అప్పుడు నీకు లింకర్స్ ఈజీగా అర్థమవుతాయి. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ కూడా చేస్తావు. అయితే లింకర్స్ దగ్గర డిఫికల్టీ లెవెల్ ఒకటి ఉందమ్మా. ఏంటి సార్ డిఫికల్టీ లెవెల్ అని చెప్పితే కాంట్రాస్ట్లో వాడే కంజంక్షన్స్ అంటాడు. కాంట్రాస్ట్ అంటే ఏంటిది? కొంతమంది నేర్చుకుంటారు ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ. అంటే సంఘర్షణ మన కాన్ఫ్లిక్ట్ అని చెప్తాము. మనలోనే కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుంది? కాన్ఫ్లిక్ట్ అని చెప్తే ఆ సంఘర్షణ ఎలా ఉంటుందని చెప్తే నాకు ఫర్ సపోజ్ నాకు ఒక 2 చాక్లెట్ ఇచ్చారు, దాని తర్వాత ఒక మంచి బిస్కెట్ ఇచ్చారు. ఈ చాక్లెట్ బిస్కెట్లో నేను ఒకటి మాత్రమే తినాలి, ఒకటి తినడానికి ఛాన్స్ లేదు. ఒకటి పాజిటివ్గా ఉంటుంది, ఒకటి నెగిటివ్గా ఉంటుంది. ఒకటి తింటే ఓకే, బిస్కెట్ తింటే ఓకే, నో ప్రాబ్లం. అదే చాక్లెట్ తింటే నాకు దగ్గు వస్తుంది, బిస్కెట్ తింటే నాకు హెల్త్ వస్తుంది. ఇలా ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్గా ఉంటే ఈ పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్ని కలపడం కోసం వాడే కంజంక్షన్ ఏమంటాము? కాంట్రాస్ట్ కంజంక్షన్స్ అంటాము. సింపుల్ చెప్తున్నాను. లింకర్స్లో డిఫికల్ట్ లెవెల్ ఎక్కడ ఉంటుంది అంటే కాంట్రాస్ట్ అంటున్నా. 2 విరుద్ధ భావాలను కాకుండా ఒక పాజిటివ్ ఒపీనియన్, ఒక నెగిటివ్ ఒపీనియన్ని కలపడం కోసం, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఒపీనియన్ని కలపడం కోసం వాడే కంజంక్షన్స్ ఏమంటామంటే కాంట్రాస్ట్ కంజంక్షన్స్ అంటాము. ఏంటివి సార్ అని చెప్తే బట్ అంటున్నాను, ఎట్ అంటున్నాను, తర్వాత స్టిల్ అంటున్నాను, తర్వాత బట్ ఎట్ స్టిల్. ఈ చాలు. బట్ ఎట్ స్టిల్ ఈ యొక్క కంజంక్షన్ ఏమంటామంటే కాంటెక్స్ట్ కంజంక్షన్స్ అంటాము. ఫర్ సపోజ్ సీత ఈజ్ ఎ పూర్ గర్ల్ బట్ షీ ఈజ్ బ్యూటిఫుల్. సీత బీదరాలే బట్ ఆమె అందంగా ఉంది. బీదరాలు నెగటివ్, అందం అనేది ప్లస్ అవుతుంది, పాజిటివ్ ఒపీనియన్ అవుతుంది. సో ఇలా ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ని కలపడం కోసం వాడే కంజంక్షన్స్ని కాంటెక్స్ట్ కంజంక్షన్స్ అంట. జస్ట్ ఇది శాంపిల్ మాత్రమే, చాలా ఉన్నాయి. కండిషన్స్కి ఏం వాడతావు, రిజల్ట్కి ఏం వాడతావు, ఇవి నేను ఎక్కడి నుంచో చెప్పడం లేదమ్మా. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో 3rd యూనిట్లో ఒక డయాగ్రామే ఇచ్చాడు. కండిషన్స్కి వాడేటివి ఏంటివి, రీజన్స్కి వాడేటివి ఏంటి, పర్పస్ కోసం వాడేటివి ఏంటివి, కాంటెక్స్ట్ కోసం వాడే కంజంక్షన్స్ అని చెప్పేసి నీట్గా ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. వాటి విధంగా నేర్చుకోవాలి. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు? 4 సెంటెన్సెస్ ఇచ్చి 4 సెంటెన్స్లో కాంటెక్స్ట్ ఉన్న కాన్ఫ్లిక్ట్ ఉన్న సెంటెన్స్ ఏదో బయటికి తీయమని చెప్తాడు. సంఘర్షణకు లోనవుతున్న ఒక వాక్యాన్ని బయటికి తీయండి నేను ఇచ్చిన 4 ఆప్షన్స్లోనని చెప్తాడు. అప్పుడు ఎలా చేస్తావు? ఏ సెంటెన్స్లో అయితే బట్ కానీ, ఎత్తు కానీ, స్టిల్ కానీ అనే పదాలు వాడినాడో అటువంటి ఆ పదం ఉన్న ఆ సెంటెన్స్ని ఏమని పిలుస్తాం? కాంట్రాస్ట్ అని పిలుస్తాం. ఎందుకు? ఇవి కాంట్రాస్ట్లోనే వాడుతావు. ఓకే, ఆ విధంగా మనం ఎగ్జామ్లో అడుగుతాడమ్మా. లింకర్స్ ఆ విధంగా మనం నేర్చుకుంటూ పోవాలి. సో ఇక్కడ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ కూడా అలాగే ఉంటుందమ్మా. వాటి గురించి కూడా చెప్తాను. నెక్స్ట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పాను, ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్స్ చక్కగా నువ్వు అర్థం చేసుకుంటావో, ఆ హెల్పింగ్ వర్బ్స్లో కూడా ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ చక్కగా అర్థం చేసుకుంటావో అప్పుడు ఈ సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ మనం చేయగలుగుతాము. సబ్జెక్టు సింగులర్ అయితే హెల్పింగ్ వర్బ్ సింగులర్, సబ్జెక్టు ప్లూరల్ అయితే హెల్పింగ్ వర్బ్ ప్లూరల్ అని చెప్తున్నాం. అంత సింపుల్గా ఉండదు. ఆ డెఫినేషన్ ఓకే, దాన్ని బేస్ చేసుకొని గ్రామర్లో 30 రూల్స్ చాలు మనకి. ఇంటర్మీడియట్ బేస్ చేసుకుంటే ఈయన ఎక్కువ వ్యాస్ట్గా పోవాల్సిన అవసరం లేదమ్మా. 30 రూల్స్ ఇంటర్ వరకు చాలు. అప్ టు 3rd క్లాస్ టు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు చూస్తే మనకి ఒక 30 మ్యాక్సిమం మనం పెంచుకుంటే ఒక 10-40 రూల్స్ వరకు చాలు. చూసుకుంటే ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చేయడం ఈజీనే అవుతుంది అమ్మ. ఎస్, కామన్ ఎర్రర్ అంటున్నాను. ఎస్, ఇక్కడ చెప్పాను ఆల్రెడీ. ఆర్టికల్స్ మీద బిట్ అడుగుతాడు, ప్రిపోజిషన్స్ మీద బిట్ అడగచ్చు, లేకపోతే టోటల్ గ్రామర్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇంతవరకు చెప్పిన టాపిక్స్ ఎవరికైతే చక్కగా అర్థమవుతాయో వాళ్ళు ఈ టాపిక్ని కామన్ ఎర్రర్ని మనం అటెంప్ట్ చేయగలుగుతాము. సో ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను,
ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఇమ్మీడియట్గా కామన్ ఎర్రర్కి వెళ్ళొద్దు. టోటల్ టాపిక్స్ అర్థం చేసుకున్న తర్వాతనే కామన్ ఎర్రర్ చేయండి. అయితే కామన్ ఎర్రర్లో వచ్చేసి ఒకటే రోజు 30-40 ఎగ్జాంపుల్స్ వస్తడం లేదు. నీ బుక్ తీసుకొని ఈ గ్రామర్ టాపిక్ ప్రిపేర్ అయిన తర్వాత ఈ కామన్ ఎర్రర్స్ డైలీ ఒక 5 సెంటెన్స్ చెక్ చేసుకోండి చాలు. ఈరోజు 5 చూసుకున్నారు, నెక్స్ట్ రేపు 5. అయితే లాస్ట్ ప్రీవియస్ 5 రెఫర్ చేసిన తర్వాతనే మళ్ళీ కొత్త 5కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందమ్మా. ఆ విధంగా ప్రిపేర్ కావాలి. ఇది ఈ యొక్క ఎస్జిటి కానీ పోలీస్ కానీ ఆల్ కాంపిటేటివ్కి ఇలా ప్రిపేర్ అవుతే సరిపోతుందమ్మా. ఇది గ్రామర్ టాపిక్ సంబంధించి అమ్మ. ఎస్.